గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఈరోజు 27th ఫిబ్రవరి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. సో ఈరోజు 27th ఫిబ్రవరి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వచ్చి నిఫ్టీ చూద్దాం. ఒకవేళ ఈరోజు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే, ఈరోజు మార్కెట్ కనుక ఫ్లాట్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకి అప్సైడ్ ట్రెండ్ అయితే ఈరోజు కష్టం. ఎందుకంటే నా విజన్ అయితే ఈరోజు, అంటే నా ఒపీనియన్, ఈరోజు డౌన్ఫాల్ ఉంది. ఒకవేళ మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రెడ్ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుని మనకి బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తే మాత్రం కాల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా మన టార్గెట్ అయితే ఈ సప్లై జోన్ అయితే అవుతుంది. కానీ సింగిల్ లాట్ అయితే తీసుకోండి అప్ ట్రెండ్లో. అండ్ కింద 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టండి. అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, అంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ రావాలి అంటే ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ దగ్గర బేరిష్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ కనిపిస్తే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఉండాలి. అండ్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చి పుట్ సైడ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి గ్రీన్ లైన్ అవుతుంది. సో ఈ గ్రీన్ లైన్ అంటే 21,981 అయితే మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ మన సెకండ్ టార్గెట్ వచ్చి సో ఈ గ్రీన్ లైన్ అవుతుంది. ఇంత దూరం అయితే మార్కెట్ అయితే సింగిల్ డేలో ట్రావెల్ చేసే ఛాన్స్ లేదు. మేబీ ఈ డిమాండ్ జోన్ దగ్గర ఆగిపోవచ్చు, లేదంటే ఒక స్పైక్ అయితే ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకి ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ దగ్గర రిట్రేస్మెంట్ అంటే ఇక్కడ సప్లై జోన్ దగ్గర మార్కెట్ అయితే మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రీవియస్గా డిమాండ్ జోన్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసారా? సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి ప్రీవియస్గా చూడండి. అండ్ 22nd ఫిబ్రవరి నుండి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఒక లైన్ గీస్తే 22nd ఫిబ్రవరి నుండి 46,500, ఈ 46,500 ఫిగర్ ఉంది కదా. సో 20th ఫిబ్రవరి నుండి 46,500 లెవెల్ అయితే కిందకి రాలేదు. సో ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 46,500 కనుక బ్రేక్ చేసి రిట్రేస్ చేస్తే, అంటే ఇక్కడ మీకు బేరిష్ క్యాండిల్ కనిపిస్తే మాత్రం మీరు పుట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 46,170 అయితే ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. అండ్ సో సెకండ్ టార్గెట్ వచ్చి 45,800 సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది. ఫర్ సపోజ్ ఈరోజు ఒకవేళ మార్కెట్ బేరి బుల్ సైడ్ వెళ్ళాలి అంటే, అంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రెడ్ లైన్ ఉంది కదా, సో ఈ లెవెల్ వచ్చి మనకి 46,680 ఆ రేంజ్లో ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ చేయాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ రిట్రేస్మెంట్లో పుట్ సైడ్ కాల్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఈ లెవెల్ కింద 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాలి. అండ్ ఈ రిట్రేస్మెంట్లో ట్రేడ్ తీసుకుంటారు కదా కాల్ సైడ్. అండ్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ లెవెల్ అయితే అవుతుంది 47,050 to 47,000 ఈ రేంజ్లో అయితే మన ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.